హలో ఫ్రెండ్స్, నేను లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెన్నూరు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా. వీడియోలన్నీ తీసి పెట్టాను కానీ ఎడిటింగ్ చేసి పెట్టేదానికి టైం దొరకట్లా నాకు. వీడియో చూసే వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ప్లీజ్. ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నార్మల్ డెలివరీ అవ్వాలనే కోరుకుంటారు. పాపం మా చెల్లెలు కూడా అలాగే అనుకుంది, మేము అందరం కూడా అలానే అనుకున్నాంలే. మనం ఒకటి తెలిస్తే భగవంతుడు ఒక తలస్తాడని చెప్పి తన చేత ఎంత కష్టపడి ఎక్సర్సైజ్ చేపించినా కూడా బేబీ హెడ్ బాగా కిందకి దిగలేదంట. ఇంకేం చేసేది లేక సిజేరియన్ అయితే చేపించేస్తాం మన చెల్లికి. అదంతా కూడా నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నా, చూడండి వాళ్ళు చూడండి. నేనేం చేస్తున్నానంటే మా చెల్లికి జడేస్తున్నాను. మా చెల్లి జడ అయితే చిన్నగా అట్టకట్టపోలేదు, అసలు చిక్కు తీస్తుంటే రానే రావట్లేదు. నిన్న డెలివరీ పెయిన్స్ పడేటప్పుడు తనకి ఏంటంటే అటు ఇటు కదలుతా ఉండడం వల్ల జుట్టు అంతా కూడా చిక్కు పడిపోయింది. ఆ చిక్కు తీసేదానికి గట్టిగా లాగకూడదు, మళ్ళీ బాలింత కదా తలనొప్పి వస్తుంది అని చెప్పి చిన్నగా చిక్కు తీస్తా ఉన్నా. అమ్మమ్మ వాళ్ళు జాను గణేష్ బాబు అయితే వాళ్ళు మొన్న నైటే వెళ్ళిపోయారు ఊరికి. రూమ్ లో అయితే నేను కిరణ్ మావయ్య ఆసి మా బుడ్డోడు ఉన్నాం. అసలు జాను నేను లేకుండా నిద్రపోయిందంటే పెద్ద మిరాకిల్. ఈ రోజు అయితే మా ఆసికి డెలివరీ అయ్యి 3వ రోజు. ఈ రోజు డిశ్చార్జ్ అవ్వమని చెప్పింది మేడం. అయితే మాకైతే చాలా డౌట్ గా ఉంది, అసలు ఈ రోజు వెళ్దామా లేదా 5వ రోజు వెళ్దామా అని చెప్పి. మా చెల్లిని అడిగితే ట్రై చేస్తాను లేచి నడిచేదానికి, అంటే దిగి కారు అది ఎక్కాలి కదా. సిజేరియన్ అయిన 2వ రోజే లేపి కాసేపు అట్లా నడిపించారు, అస్సలు నడవలేకపోయింటాను. మేడం ఏమో 3వ రోజే డిశ్చార్జ్ చేస్తామమ్మా మీరు వెళ్ళేపంటే వెళ్ళొచ్చు అన్నది. కానీ మా ఆసి పరిస్థితి చూస్తే మాత్రం ఇప్పుడు ఏడాళ్తామా అనిపిస్తుంది. ఏం ఆసి వెళ్దామా అని అడిగితే ఒక టైంలో ఏమో వెళ్దామంటది, ఒక టైంలో ఏమో వద్దంటది. ఈ రోజు వెళ్దామా 5వ రోజు వెళ్దామా అని పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నాం మేమైతే. సరే కాసేపు లేసి వాకింగ్ అయితే చెయ్యి, అప్పుడు నిర్ణయిద్దాంలే అనుకొని ఇంకా వాకింగ్ చేపిస్తా ఉన్నా. సిజేరియన్ చేసేటప్పుడు మాత్రం ఏం నొప్పి ఉండదు, కానీ సిజేరియన్ అయిపోయిన తర్వాత మొత్తం దిగేటప్పుడు ఉంటది చూడండి నొప్పి, దేవుడు కనపడతాడండి బాబు. అప్పుడు కూడా అంతే ఉండదు, కానీ తర్వాత రోజు పైకి లేపుతారు చూడండి, మనల్ని లేపి నడవండి కాసేపు అంటారు, అప్పుడు ఉంటది చూడండి. నిజంగా నరకం అంటే ఇలా ఉంటదా అండి బాబు అనిపిస్తుంది. అందుకే నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకుంటారు. సరేలే మనం అనుకుంటాం అవ్వాలని, అన్ని మనం అనుకున్నట్టే జరగాలని లేదు కదా. మా చెల్లెలు అయితే 100కి 200% పెట్టింది ఎఫర్ట్స్ నార్మల్ డెలివరీ అవ్వాలని. అవ్వలా పాపం ఏం చేద్దాం. మా ఆసి ఇప్పుడు మాత్రం భయంగా లేసి వాకింగ్ చేస్తుంది. ఎందుకో తెలుసా, పొద్దున మేడం రౌండ్స్కి వచ్చినప్పుడు అడిగింది ఏం మాయ వాకింగ్ చేయట్లేదని. లేదు మేడం చేస్తున్నాను మేడం అని చెప్పింది. లేదు నేను సీసీ కెమెరా చూసాను నువ్వు వాకింగ్ చేయట్లేదని అడిగాలి. అప్పటికి నిన్నైతే ఇటు సైడ్ కూడా రాలా, ఇప్పుడు కావాలని సీసీ కెమెరా దగ్గరికి వచ్చి మరీ వాకింగ్ చేస్తుంది. ఇప్పుడు నడిచేదానికి ఓపిక లేకపోయినా చాలా పెయిన్ గా ఉన్నా కూడా ఖచ్చితంగా వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తను 5 minutes నడిచిందో లేదో వెళ్దాం పదా లోపలికి అంటుంది. మేడం అయితే 20 minutes నడవమన్నది తిన్న తర్వాత. అన్నీ చెప్తుంది కానీ డెలివరీ ఎక్కడైంది ఎప్పుడైందని చెప్పట్లేదు అనుకుంటున్నారా. చెల్లెలు డెలివరీ వచ్చేసి నెల్లూరులో సాయిరామ్ హాస్పిటల్ అయిందనమాట. హాస్పిటల్ డీటెయిల్స్ ఇంకా అడ్రస్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మా చెల్లెలకి అయితే పెళ్లి 7 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు చాలా హాస్పిటల్ తిరిగింది కానీ ఎక్కడ తనకి కన్సీవ్ అవ్వలేదు అనమాట. ఈ మేడం హస్తవాసి బాగా మంచిగా మా చెల్లికి బాగా సెట్ అయింది. మీకు ఎవరికైనా పెళ్లి అయ్యి చాలా సంవత్సరాలు ఈ పిల్లలు లేని వాళ్ళు ఒకసారి మేడం అయితే కన్సల్ట్ అవ్వండి. డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. చెప్పడం మర్చిపోయా, మేడం పేరు వచ్చేసి లలిత శిరిడిష అనమాట. మేడం వచ్చేసి సాయిబాబాకి పెద్ద భక్తురాలు. ఇంకా మా ఆశత డెలివరీ వీడియో అంతా కూడా పోస్ట్ చేస్తున్నాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. వీడియో చూసే వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.